అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ఇదివరకులో మన ఈ ఐవైఆర్ టాక్స్ ద్వారా ఈ వీధి కుక్కల బెడద మీద, అంటే ఢిల్లీలో అయిన తర్వాత దీనికంతా ఎట్లా చేయాలి, ఏమిటి, వీటికి ఫుడ్ ఎక్కడ పెట్టాలి, వీటి మీద కొంత చేసుకుని ఒక చర్చ చేశాము. బట్ రీసెంట్గా మళ్ళీ మనము ఈ కొన్ని రోజుల క్రితము జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దగ్గర ఒక 10-15 కుక్కల్ని విషప్రయోగం చేసి చంపారని చెప్పేసి అభియోగం రావడము, ఎస్ఐ దాని మీద ఎంక్వైరీ చేయడము. సో ఈ జంతు ప్రేమికులందరూ దీని మీద మళ్ళీ ఒక రివ్యూకి ఆస్కారం రావడానికి ఇది చేశారు. అసలు ఈ వీధి కుక్కల బెడద, వీధి కుక్కలే కాదు మామూలుగా మనం చూసేది, వీధి కుక్కల కన్నా మనకి ఈ ర్యాబీస్ ఇట్లాంటివన్నీ వస్తాయి. కోతుల బెడద కూడా ఉంది. బట్ వీటన్నిటినీ ప్రభుత్వం పరంగాను మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా నివారించవచ్చు, ముఖ్యంగా ఈ వీధి కుక్కల బెడద మీద అసలు ఏదైనా ఒక కార్యాచరణ చేయాలంటే ఏ విధంగా చేయాలనే దాని మీద చిన్న వివరణ. దీని గురించి మొదటి నుంచి చెప్తూ ఉన్నాను. ఇది ఒక మేజర్ సివిక్ ప్రాబ్లం, మొత్తం దేశాన్నంతా ఆవరించి ఉన్నది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ అంశం మీద దృష్టి పెట్టి ఫండ్స్ అలొకేట్ చేసి స్పెషల్ ప్రోగ్రాం నడపంది. ఇది సమస్య పోదు, ఇటువంటి కిరాతక చర్యలు వస్తూ ఉంటాయి. మొట్టమొదట చూడు, అది వీళ్ళు సర్పంచ్లుగా ఎన్నికైనారు. ఎన్నికైనప్పుడు గ్రామస్తులు వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి ప్రామిస్ ఏంది, మీరు ఎన్నికైతే వీధి కుక్కల బెడదను నివారించండి అని. అంటే గ్రామీణ స్థాయిలో, లోకల్ స్థాయిలో ప్రజలు ఫేస్ చేస్తున్న పెద్ద సివిక్ ప్రాబ్లం ఏంటి? రోడ్డు కాదు, నీళ్లు కాదు, స్ట్రీట్ లైట్ కాదు, వీధి కుక్క. సో ఎంత ఇంపార్టెంట్ ప్రాబ్లమో లోకల్ లెవెల్లో జరుపుతుంది. బట్ దాని అర్థం ఇట్లాంటి చర్యలు తీసుకోవటం అయితే కానే కాదు. ఇది సభ్య సమాజం ఎక్కడా ఒప్పుకునేది కాదు. బట్ ఇది కాకపోతే ఏం చేయాలి అంటే అక్కడనే మళ్ళా పంచాయతీలకు ప్రాబ్లం వస్తున్నది. ఏం చేయాలి? వీటినన్నింటినీ పెంచేయాలి, ఒక బందెల దొడ్లో పెట్టాలి, ఉంచాలి, వ్యాక్సినేషన్ చేయాలి, ఫీడ్ చేయాలి, స్టెరిలైజ్ చేయాలి, లాంగ్ రన్లో వాటిని అప్పట్లో నడపాలి. దానికి పెద్ద బడ్జెట్లు కావాలి. ఆ బడ్జెట్లో లోకల్ బాడీస్ దగ్గర ఎక్కడ ఉన్నాయి? లేవు. రాష్ట్రాలు ఇచ్చే పరిస్థితి లేదు. నేను నా ఆర్టికల్లో ఇది స్పెసిఫిక్ పాయింట్ కింద మెన్షన్ చేశాను. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ 16th ఫైనాన్స్ కమిషన్కు వాళ్ళు ఒక సపరేట్ స్కీమ్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్, మినిమైజింగ్ దేర్ ప్రాబ్లం అని పెట్టి ఒక సబ్స్టాన్షియల్ ప్రొవిజన్ పెడితే ఇది ముందుకు పోతుంది, లేకపోతే ముందుకు పోతుంది. అన్ఫార్చునేట్లీ 16th ఫైనాన్స్ కమిషన్లో అట్లాంటివి రాలేదు. అట్లీస్ట్ ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి దీనికి ఒక స్పెషల్ స్కీమ్ పెట్టి ఫండింగ్ చేయకపోతే ఇట్లాంటి ఇష్యూస్ అక్కడక్కడ వస్తూనే ఉంటాయి. ఈ హ్యూమన్ డాగ్ ప్రాబ్లం అనేది చాలా విపరీతంగా పోయే అవకాశం ఉంది. ఏంటి ఇప్పుడు ఏమవుతుంది, ఎవరో ఒకరిని కార్నర్ చేసి అవి ఇచ్చేస్తాయి. అప్పుడు ప్రజల ఆవేశం ఎంత ఉంటుందంటే అప్పుడు విచక్షణ చూడరు. అటువంటి రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం. ఎంత త్వరగా కేంద్ర ప్రభుత్వ లెవెల్లో దీన్ని రికగ్నైజ్ చేసి అడ్రస్ చేస్తే అంత మంచిది. నమస్కారం.